ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా నేను. ఇప్పుడు ఈ గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకగా మారింది కదా, మారిందా లేదా? మారిందా లేదా? మీరందరూ కూడా మారు మనసు పాపం, మీరందరూ నేను కూడా ఒకప్పుడు పాపంలోనే ఉంటే యేసుప్రభుని నమ్మిన తర్వాత మారినా, మీరందరూ కూడా నమ్మినారు. ఇప్పుడు మీరు మారినారు, నేను మారినా, ఈ గొంగళి పురుగు కూడా మారింది సీతాకోక చిలుకగా. మారిందా లేదా? మారిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. వాక్యం అర్థమయ్యేటోళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఈ గొంగళిపురం, ఈ సీతాకోక చిలుకని అడుగుదాం. సీతాకోక చిలుక, నువ్వు గొంగళిపురం నుంచి సీతాకోక చిలుకగా మారినావు కదా, మారడానికి 10 నుంచి 28 రోజుల వరకు ప్రయాసపడినావు కదా, మూలిగినావు కదా, ఒక ఇంటిలోనే ఉండి ఒక గూడుకు హత్తుకొని బయటికి రాకుండా ఉన్నావు కదా, మళ్ళీ ఒక్కసారి గొంగళిపురిగా మారు. సీతాకోక చిలుకని అడుగుదాం. సీతాకోక చిలుక మళ్ళీ ఒక్కసారి గొంగళిపురిగా మారుతుందా? ఇట్లా చెప్పదా, నోర్లు తెరవండి. మారుతుందా? మారదా? ఈ సీతాకోక చిలుక లైఫ్ టైం జీవించు సంవత్సరాలు ఎంతనంటే, సంవత్సరాలు కూడా కాదు, నెలలేనంట. 1 నెల కావచ్చు, ఒక 2 నెలలు కావచ్చు. ఈ సీతాకోక చిలుక జీవించు నెలలు 1, 2, 3 అంతే. చిన్న ప్రాణం అది, చిన్న వయసు. మరి నీవు నేను ఆజానుబావుడుగా 6 అడుగులాలు 7 అడుగులాలు ఇంతింతలావు, నీ ఎముకలు చూస్తాము, నీ కళ్ళు చూస్తాము, నా కండలు చూడు, నా ఇవి చూడు అని తిరుగుతున్నావే. యేసుప్రభుని నమ్మినావు కదా. చిన్న వయసులో ఉన్న చిన్నది జీవం లేని ఆ సీతాకోక చిలుకనే మళ్ళా గొంగళిపురుగా మారు అని అంటే, నేను మారంటారా నాయన? ఆ బతుకొద్దు, ఆ కథ వద్దు, ఆ పసురు తినేదొద్దు, ఆ ఎండిపోయిన ఆకులు తినేదొద్దు. నాకెందుకు దరిద్రత? అది మనుషుల మీద పడితే చాలు, మనుషులు చీ పో పో అని చెప్పి చీదరించుకునే పరిస్థితులు. నాకెందుకురా నాయన ఆ బతుకు అని అంటది కదా ఆ సీతాకోక చిలుక. మరి నీవు నేను ఒక్కసారి చూడు పోదంపా, ఒక్కసారి ఎగులాడు పోదంపా, ఒక్కసారి